రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా విడుదల తేదీ ఇటీవలే ఖరారైంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుందని నిర్మాతలు ప్రకటించారు. అదే రోజు రావాల్సి ఉన్న టాక్సిక్ న్యూ వాయిదా పడడంతో సమ్మర్ హాలిడేస్ ని క్యాష్ చేసుకోవడానికి పెద్ది బరిలోకి దింపుతున్నారు. దీంతో ఆల్రెడీ ఈ వీక్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న రావ్ బహదూర్ సినిమా పరిస్థితి ఏంటి అనే చర్చనీయాంశంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా, సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహాదర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రావ్ బహదూర్ ఇది ఒక విభిన్నమైన సైకలాజికల్ డ్రామా. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. జూన్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైనట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఒక రోజు ముందుగా జూన్ 4వ తేదీన ఖరారైన పెద్ది మూవీ రిలీజ్ చేసినట్లు అనౌన్స్ చేశారు. ఈ రెండు చిత్రాల మధ్య క్లాష్ ఆసక్తికరంగా మారింది. పెద్ది రిలీజ్ కు పెద్ద సమస్య. ఈ నెల 8నే మైత్రికి చావో రేవో. పెద్ది లాంటి భారీ క్రేజ్ ఉన్న సినిమాకి రావ్ బహదూర్ చిత్రం పెద్దగా పోటీ కాకపోతే ఇక్కడ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా మహేష్ బాబు నిర్మిస్తున్న మూవీ కావడం వల్ల హాట్ టాపిక్ అయింది. మామూలుగానే పెద్ద సినిమా భారీ ఎత్తున థియేటర్ రిలీజ్ అవుతుంది. దాని వల్ల బహదూర్ వంటి కంటెంట్ ఓరియంటెడ్ చిత్రానికి తగినన్ని స్క్రీన్లు దొరకడం పెద్ద సవాల్గా మారుతుంది. ఒకవేళ థియేటర్లు కొరత ఏర్పడితే సినిమా బాగున్నా సరే వసూల్లో ప్రభావం చూపే ప్రమాదం ఉంది కనుక పెద్ది ఢీ కొట్టడం అంటే రాజ్ బహదూర్ రిస్క్ చేస్తున్నట్లే. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జూన్ 4వ తేదీన ఏ స్టాక్స్ మూవీ ఉందని తెలిసే రాజ్ బహదూర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. దీన్ని బట్టి పెద్ద సినిమాలున్న తమ చిత్రాన్ని నమ్మకంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నారని అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆ తేదీకి వస్తున్న రామ్ చరణ్, చెర్రీ, మహేష్ బాబు మధ్య మంచి సన్నిహితం ఉంది కాబట్టి అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పోటీగా థియేటర్లోకి తీసుకొచ్చే అవకాశం లేదనే మాట ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి క్లాష్ నివారించడానికి మహేష్ బాబు సమర్పిస్తున్న సత్యజో చిత్రాన్ని వాయిదా వేసి మరో మంచి డేట్ లాక్ చేస్తారా లేదా రిలీజ్ చేస్తారా అనే విషయం చూడాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.